పర్లేదు బామ్మ. ఎవరో మొదన స్టెప్ సచ్చినోడు కారుతో నిన్ను గుద్దేపోయాడమ్మా. కొంచెంలో ఎంత ప్రమాదం తప్పిందో. ప్రమాదాలేవి మనకు తెలిసి జరగవు కదా బామ్మగారు. అవునమ్మా, అంతా ఆ దేవుడి లీల. నిన్నింతటి ప్రమాదం నుంచి రక్షించాడు అంటే నీ జీవితాన్ని భవిష్యత్తుని ఆ దేవుడు గొప్పగా తీర్చిదిద్దబోతున్నాడు అని అర్థమమ్మా. తీర్చిదిద్దబోతున్నాడు, రాబోయే కష్టాల్లోంచి నేను ఎక్కడ తప్పించుకుంటాను అని ఇలా రక్షించాడో అది ఆయనకే తెలియాలి బామ్మ. ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు? అవును, ఇంతకీ ఎక్కడమ్మా నువ్వు ఉండేది? అసలు నువ్వెవరమ్మాయివి? ఎక్కడుంటారు? ఏ ఊరు మీది? మాది ఏ ఊరు కాదులే బామ్మ. సాయం చేసినందుకు థ్యాంక్స్. కాగమ్మా, ఈ పరిస్థితిలో ఎక్కడికెళ్తావమ్మా? అయినా నా ప్రశ్నలేవైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? అందుకేనా వెళ్ళిపోతానంటున్నావు? నిన్ను చూస్తుంటేనే అర్థమైపోతుందమ్మా, నువ్వేదో పెద్ద కష్టంలోనే ఉన్నట్టున్నావు. అవును కదూ? అబ్బే, అలాంటిదేం లేదు బామ్మ. నేను బాగానే ఉన్నాను. ఏ కష్టంలోనూ నేను లేను. నేను వెళ్తాను బామ్మగారు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఆగమ్మా, నువ్వు ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. కానీ ఎందుకో నిన్ను చూస్తుంటే మాత్రం ఎవరో దగ్గర మనిషిని చూస్తున్నట్టుగా ఉంది. పైగా నీ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. గాయంతో ఉన్నావు. విశ్రాంతి తీసుకోమ్మా. నువ్వెవరో ఏంటో వివరాలేమీ నిన్నడిగి ఇబ్బంది పెట్టను. నా అన్నవాళ్లు ఎవరూ లేనిదాన్ని. అలాంటిది నన్ను వామ్మా అని పిలిచావు. చాలా చాలా సంతోషంగా ఉంది తల్లి. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అత్తయ్య గారు. ఏమన్నారు? నేను ఏం చేయలేను అనా? పని మనిషిగా వచ్చిన దాన్ని ఇదే పనిలో పర్మనెంట్ అయిపోతాను అనా? ఈ పనితో ఇంటికి వచ్చిందే మీ పని పట్టడానికి. ఏరి కోరి తెచ్చుకున్న మీ కోడల్ని మీ కొడుకు చేతే మెడపట్టి బయట గెంటించడానికి. టాస్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినత్తయ్య. ఇంకా ఎప్పటికీ అది ఈ గడపలో అడుగు పెట్టదు. అడుగు పెట్టాలని మీరు ప్రయత్నం చేసినా ఇంట్లోకి ఆ దొంగని. అమ్మా ఆనందా, అమ్మా ఆనందా, అమ్మా ఆనందా, అమ్మా ఆనందా. అన్నయ్య, శరణ్య గురించి తెలిసిన వాళ్ళందరినీ అడిగానమ్మా. ఏం లాభం లేదు. మీకేమైనా తెలిసిందమ్మా తన గురించి? లేదన్నయ్య. ఏంటమ్మా ఇది? నాకు భయంగా ఉందమ్మా. బాబు దర్శన్, బాబు ఏంటయ్యా నువ్వు చేసిన పని? తనేదైనా తప్పు చేసిందంటే మాటలతో మందలించాలి, లేకపోతే మాకైనా ఒక మాట చెప్పుండాల్సింది. కాని కడుపుతో ఉన్న అమ్మాయిని కనికరం లేకుండా ఇలా ఎలా వెళ్ళగొడతావు? ఎంత కఠినంగా ప్రవర్తించాలని నీకెలా అనిపించిందయ్యా? మీకు నా ప్రవర్తన ఎలా అనిపించిందో నాకు మీ కూతురి ప్రవర్తన
అంతకు రెట్టింపు కోపం తెప్పించింది. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను కాబట్టే నేను మృగంలా మారకుండా మనిషిగా తనని బయటికి గంటేశాను. అర్థమైందా? అయినా కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన కోడలయ్యుండి ఇంట్లో నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టడమేంటి? ₹1,00,00,000 చెక్కుని మాయం చేసింది. ఇవన్నీ క్షమించే చిన్న విషయాలని మీకెలా అనిపిస్తోంది? ఈ ఎత్తుకెళ్లిపోవడాలు, తాకట్టు పెట్టుకోవడాలు మీ ఫ్యామిలీకి బాగా అలవాటు. కానీ మా ఫ్యామిలీకి అది చాలా భరించలేని విషయం. బాబు, మాకు మీ అంత డబ్బు ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ మా గుణాలు చెడ్డవి కావు బాబు. నా బిడ్డను నేను డబ్బులో పెంచలేకపోవచ్చు, కానీ వ్యక్తిత్వం లేకుండా మాత్రం పెంచలేదు. అవునమ్మే, ఇది పాయింటే. నిన్ను పెంచింది ఆయనే కదా, మరి నువ్వు ఎట్టా పెరుగుంటావు. కరెక్టే అమ్మి. అల్లుడు గారు, నా కూతురు మీరు అనుకున్నట్టు కాదు బాబు. తను ఏ తప్పు చేయదు. ఇన్ని రోజులుగా ఇంట్లో అందరూ శరణ్యను చూస్తూనే ఉన్నారు కదా. ఇవాళ తను అలా చేసిందంటే దాని వెనుక వాస్తవం ఏముందో ఒక్కసారి మీరు ఆలోచించాలి కదా. ఇక ఆపుతారా?